ఈ రోజున అందరూ మనం ఏ రోజుల్లో ఉన్నామంటే శ్రమ దినాలు అంటున్నారు కదా. ఎవరికి శ్రమ? మనం శ్రమ పెట్టుకున్నావా? రేణుక పని రేణుక చేస్తుంది, భాగ్యరాజ్ డ్యూటీ భాగ్యరాజ్ చేస్తున్నాడు, సురేష్ వెళ్ళి సురేష్ చేస్తున్నాడు, ఆనుకి షాప్కి వెళ్తున్నాడు, కీర్తన దుకాణం నడిపిస్తుంది. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ లేదు. వాస్తవంగా చూస్తే శ్రమ దినాలు అన్న మాటకి అసలు అర్థమే లేకుండా అయిపోయింది. దేవుడు మనం అందరం శ్రమ దినాలండి అంటాం కదా. ఎవరు శ్రమ పడుతున్నారు? ఎవరు శ్రమ పడుతున్నారా? కలవరి సిలువలో యేసయ్య కార్చిన రక్తం, కలవరి సిలువలో ఆయన పడిన శ్రమ, కలవరి సిలువలో మన కోసం పెట్టిన ప్రాణం, అది శ్రమ అంటే. అలాంటి శ్రమను జ్ఞాపకం చేసుకొని మనం ఈరోజు ప్రతిరోజు ఆ శ్రమ గురించి ప్రార్థన చేయాలి. అందుకోసమే శ్రమ దినాలంట. గుర్తుపెట్టుకోండి ఈ మాట. శ్రమ దినాలంటే మన ఈ శ్రమ దినం అన్నాం అంటాం. కానీ శ్రమ దినం దేనికోసం అంటే యేసు ప్రభు కలవరిలో పడిన శ్రమను గుర్తు చేసుకొని, ఆయన కాచిన రక్తాన్ని గుర్తు చేసుకొని, ఆయన పెట్టిన ప్రాణాన్ని గుర్తు పెట్టుకొని మనము ఆయన శ్రమ గురించి ప్రార్థన చేయవారు ఉండాలి. మన కోసం ఇంత శ్రమ పడ్డాడు నా దేవుడు. ఎవరైనా పడతారండి? నిజంగా ఎవరు పడరు. ఇలాంటి శ్రమ నిజంగా తల్లిదండ్రులు కూడా పడరు కదా. ఒకసారి నందిగామలో ఒక ఇన్సిడెంట్ జరిగిందట. ఎందుకనంటే తండ్రి కూడా ఒప్పుకోడు. కుమారుడు ఉంటాడు, చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, సివిల్స్ రాశాడు, గ్రూప్ 1 రాశాడు. ఆ ఊళ్ళోనే పిల్లడు మంచి జ్ఞానవంతుడు, అందరూ మెచ్చుకునే పిల్లాడు. జాగ్రత్త వినండి. హల్లెలూయా. అందరు జాగ్రత్త వింటారా? వాక్యం ఎలా వినాలి? జాగ్రత్తతో చూచుకుంటూ ఆసక్తితో వినాలి. దాని శ్రద్ధ అన్న పర్లేదు, ఆసక్తి అన్న పర్లేదు, రెండు పక్కపక్కన అక్క చెల్లెళ్ళి. కాబట్టి గమనించండి, ఈ సమయం ఎందుకు చెప్తున్నారంటే దేవుడు యేసయ్య మన కోసం పడిన శ్రమని భూమి మీద ఎవరు పడలేరు కూడా. అప్పుడు ఆ ఊళ్ళోనే మంచి జ్ఞానవంతుడు. అందరూ అనుకున్నారు అబ్బాయి ఇంత మంచి చదువుకున్నాడు, కలెక్టర్ అయిపోతాడు అనుకున్నారు. అదే రోజు ఒకరోజు నైట్ చచ్చిపోతాడు. సరే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళాక, అయ్యా నేను ఏ తప్పు చేశానని నన్ను తీసుకున్నావయ్యా అంటాడు. నన్ను ఏ తప్పు చేశానయ్యా? నేను చక్కగా చదువుకున్నాను, మందిరానికి వస్తాను, చక్కగా ప్రార్థన చేసుకుంటాను, బాప్తిసం తీసుకున్నాను, మరి ఏ తప్పు చేశానయ్యా నేను అని అడిగితే నువ్వు నా మహిమార్థమే నేను చూపించడానికి నేను ఏర్పరచుకున్నానంట. ఏమిటి ఆ మహిమార్థం అంటే, కల్వరి సిలువలో నేను కార్చిన రక్తం కోసం, నేను పడిన శ్రమ కోసం, నేను పెట్టిన ప్రాణం నీ కోసం పెట్టాను, మీ కోసం పెట్టాను, మీ అందరి కోసం పెట్టాను. మరి నీ కోసం ఎంతమంది పెడతారో నేను చూడాలనుకుంటున్నాను, అందుకే నేను పిలిచానన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అంటే, ఎస్ఐ అన్నాడు, వెళ్ళు కిందకెళ్ళి నీ తరపున ఒకటి నా దగ్గరికి పంపించి, నీ తరపున అంటే అయ్యా మా అమ్మ సూపర్, మా అమ్మ నేనంటే సరే నా కోసం ప్రాణం ఇస్తాను 100 సార్లు అయ్యా, వెళ్ళు, మీ నాన్న ఉన్నాడు, మీ అన్నలు ఉన్నారు, ఎవరు బంధువులు అందరూ అడిగి అప్పుడు నా దగ్గర రా అన్నాడు. కిందకి వెళ్తే అందరూ సంతోషం, బతికొచ్చాడని. అప్పుడు అన్నాడు, నాకు ఒక కండిషన్ మీద వచ్చాను నేను అని తల్లితో అన్నాడంట. అమ్మ నువ్వు అంటే నేనంటే నీకు చాలా ఇష్టం కదా, నువ్వు ఆల్రెడీ ముసలిదాని 50-60 ఏళ్ళు వచ్చేసినాయి నీకు, కాబట్టి నువ్వు నా తరపున వెళ్ళమ్మా, ఒకరిని పంపించాను నేను, అప్పుడు నేను భూమి మీద నివసిస్తానంటే ఆ మందట అసలే మీ నాన్న పేషెంట్ రా, ఆయనకు రోజు మండ ఉండిపోతే ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలే నాన్న, నేను ఎవరిని వేరే వాళ్ళు అడుక్కోను. కన్న తల్లి 100 సార్లు చెప్పిన నీకోసం ప్రాణం పెడతాను అని చెప్పింది తల్లి, పెట్టలే. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న నువ్వు నా తరపున వెళ్తే నేను కలెక్టర్ని అవుతాను, రాష్ట్రానికి కూడా మేలు చేస్తాను నాన్న అని అన్నట్ట. అరే నాకు ఇప్పుడే కదా 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా కొంతకాలం బతకాలి నేను, నన్ను వదిలేరా అన్నాడు తండ్రి. అప్పుడు వాళ్ళిద్దరికీ కలిపి ఒక నాయనమ్మ ఉందంట. నాయనమ్మ 84 ఏళ్ళు అంట నాయనమ్మకి. అవ్వా నాయనమ్మ నువ్వు ముసలిదాని అయిపోయావు కదా, ఎప్పుడు చచ్చిపోతావు నీకే తెలియదు, కాబట్టి నువ్వు నా తరపున వెళ్ళిపో, నేను భూమి మీద ఉండిపోతాను అన్నాడు. నాయనమ్మ అందంట,
నేను ఎప్పుడు చచ్చిపోతాను తెలియదురా, కానీ తెలిసి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదురా అని ఆమె ఎవరిని అడిగినా ఒప్పుకోలే. అప్పుడు ఆ పిల్లోడు మళ్ళా ప్రాణం విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు నాటి యేసయ్య, ఎవరు పెట్టలేని ప్రాణం నేను పెట్టాను. కొట్టని చప్పులు గట్టిగా, ఎవరు పెట్టలేని ప్రాణము నేను పెట్టాను మీకోసం. ఎవరు పడిన శ్రమ నేను పొందాను. అది శ్రమ దినం. ఆ శ్రమని జ్ఞాపకం చేసుకుని మనము ఈరోజు మనం ముందుకు సాగుతున్నాం.